మనల్ని మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకూడదండి. వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర లేవు, వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, నా దగ్గర లేవు అని అస్సలు మనం వేరే వాళ్ళతో పోల్చుకోకూడదనమాట. ఎప్పుడైతే వేరే వాళ్ళతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటామో మనలో ఆత్మవిశ్వాసం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు. ఎవరెవరు ఏ జన్మల్లో ఏ ఏ పుణ్యకార్యాలు చేసుకుంటారో దానికి తగ్గట్టుగా ఈ జన్మలో మనకి జీవితం అనేది లభిస్తుంది. ఈ జన్మలో అయినా సరే తెలిసో తెలియక ఏమైనా తప్పులు చేసుకుంటే వాటిని గ్రహించి ఇక ముందు చేయకుండా జాగ్రత్తలు పడుతూ కనుక చేసిన కర్మలని మనం తగ్గించుకుంటూ ముందుకెళ్ళామనుకోండి, వచ్చే జన్మలో అయినా సరే మనకి మంచి జీవితం లభిస్తుంది. అవన్నీ తెలుసుకోకుండా ఈర్ష్య ద్వేషాలతో పక్కన వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను అని ఎప్పుడైతే పక్కన వాళ్ళ కింద గొయ్యి తవ్వటానికి చూస్తామో అదే గొయ్యి వేరేవాడు మన కింద తవ్వటానికి చూడటానికి ఎంతో సమయం పట్టదు. కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కర్మ ఫలాలు లేకుండా ఎప్పటికప్పుడు మనం జీవితాన్ని పరిశుభ్రంగా బ్రతకడానికి ప్రయత్నించాలి.